వైఫై న్యూస్‌కి స్వాగతం. ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ మున్సిపల్ పార్కు నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్‌గా సైన్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని డ్రగ్స్ యువతకు బానిస కావద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దనని యువతకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలు యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేసి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ కళా బృందం జిల్లా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యము దృష్టి పెట్టాలని, ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు అమ్మడం, సేవించడము రెండూ నేరమని అన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఈరోజు మనమందరూ ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ సందర్భంగా ఇక్కడ సమావేశం. మనమందరికీ తెలుసు దట్ డ్రగ్స్ వల్ల మన జీవనం, మన మన కుటుంబం, మన సమాజం నాశనం అవుతాయి. డ్రగ్స్ వల్ల సొసైటీలో క్రైమ్ అండ్ వైలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ అబ్యూస్కి ఫైట్ చేయడం కోసం మనం అందరూ కలిపి ఫైట్ చేయాలా. పోలీస్ తరఫు నుంచి మనం ఈ చట్టాలు అమలు చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా పెడుతున్నాం. అండ్ ఎవరైనా ఈ రెగ్యులేషన్ కోసం అవసరం ఉంటే వాళ్ళకి కూడా మనం సాయం ఇస్తున్నాం, మద్దతు చేస్తున్నాం. కానీ మన ఈ అబ్యూస్ కోసం ఫైట్ చేయాలంటే మన సొసైటీ సహయోగం కూడా చాలా అవసరం. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ ఎర్లీ మార్నింగ్ ఫర్ spreading the awareness against this illicit drug abuse. I thank you, all of you, all the district officials and మన ఎమ్మెల్యే గారు. ఈరోజు మనము సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. మనకి యువత అనేది ఎక్కువగా కూడా ఈ మధ్య డ్రగ్స్ వీటికి కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ బానిసలుగా అవ్వడం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎవరో ఎక్కడో స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరో ఎక్కడో స్మోకింగ్ డ్రింకింగ్ చేయకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం కూడా. సో అందుకనే గవర్నమెంట్ అనేది యాక్టివ్గా రోల్ తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నా లేకపోతే స్మోక్ చేస్తున్నా కూడా ఇమ్మీడియట్లీ స్కూలింగ్లో ఉంటే మీ ఇమ్మీడియట్ సుపీరియర్స్కి, లేకపోతే బయట ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ అన్నా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వగలిగితే అది అక్కడితోనే మనం ఆపగలుగుతాం. చాలామంది ఇలా స్టార్టింగ్ ఓన్లీ సిగరెటే కదా, ఆల్కహాలే కదా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి ఎంట్రీ డ్రగ్స్ తెచ్చి చాలా డ్రగ్స్లోకి వెళ్ళి చాలా ఫ్యామిలీస్ కానీ చాలా లైఫ్స్ కానీ కోల్పోవడం జరిగింది. సో ఎడిక్షన్ అనేది మనకి అంత ఆషామాషి విషయం కాదు. సో అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో కూడా మీరు అలవర్చుకొని ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ఎవరైనా జరుగుతున్నా, మీ ఫ్యామిలీ లాంటి ఏమైనా జరుగుతున్నా కూడా ఇమీడియట్గా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుట్ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్. స్కూల్స్ ఓపెన్ అయిన సందర్భంలో మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. మరి యువత ఇప్పుడిప్పుడే కొత్తగా స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ప్రొఫెషనల్ కాలేజీలకు మనం ఎంటర్ అయ్యే సందర్భం. ఇటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వారు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు సందేశాలు ఇస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. నిన్న కూడా హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో సందీప్ సాండిల్య గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, కమిషనర్ గారు, అక్కడి అధికారులు దీని విషయంలో జరిగిన కార్యక్రమాన్ని నిన్న టీవీలో చూడడం జరిగింది. మరి ఇంతగా ఎందుకు ఆరాటపడుతున్నామంటే
మా ఆశమ్మలు ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, యువత ఉన్నది, చిన్నారులు ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి. ఇది ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు, అఫీషియల్గా చేసిండ్రు. మా DWA చెప్పిండు, మేము వచ్చినాం. మా డిఎంఎడ్ వచ్చిండు, మేము వచ్చినాం. లేదా మా కలెక్టర్ గారు వచ్చినారు, రెవెన్యూ వచ్చినాం, SP గారు వచ్చినారు, పోలీసు వచ్చినాం, స్వచ్ఛంద సంస్థల వారు కొందరు కావచ్చు, ఎమ్మెల్యే వచ్చిండని నా ఆన్సర్లు వచ్చిన కాదు. ఇది వాడన ఇంటింటికి ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎంత పెద్దలు చేయాలంటే మనకు చాలా భయంకరంగా ఉన్నది. ఒకరోజు నేను కుమ్మరిపల్లి వెళ్ళినా, నాతో పాటు SI గారు కూడా వచ్చి, నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చి నడిపదాన నా దగ్గర బాధపడ్డది. నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, దీనికి అలవాటైంది చెప్పినాం. అతి కష్టం మీద మానేయించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ యాక్సిడెంట్ అయింది, కోలుకోలేని పరిస్థితి, కుటుంబం అంతా చిన్నభిన్నమైంది. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం సందర్భాలు చూడవచ్చు. మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాలలో గంజాయికి అలవాటు పడి పిల్లలు ఏ విధంగా అవుతున్నారో. మొన్న ఈ మధ్య కాలంలో గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా సార్. ఒక మంచి కార్యక్రమాన్ని మన DO గారు చేపట్టారు. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో CI సర్వేశ్వర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు మాట్లాడితే ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతారు. డాక్టర్ గారు నేను కూడా మాట్లాడచ్చు. కానీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసుతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చేస్తూ టీచర్లందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం చేస్తే దాదాపు ఒక 40 నిమిషాలు మాట్లాడితే 25 నిమిషాలు నేను నిలబడినా. ఏ రకంగా సిగరెట్లలో కల్పిస్తున్నారు, చాక్లెట్లలో కల్పిస్తున్నారు, కొన్ని రకాలు గోర్లలో పెట్టుకొని పిల్లవాడు కొరుకుంటున్నట్టే ఉంటుంది, కానీ అందులో మాదక ద్రవ్యం ఉంటుంది. ఇవన్నీ గమనించాలని చెప్పారు. మాదక ద్రవ్యాలకు అలవాటైన వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, రాత్రిపూట ఏ రకంగా ఉంటాడు, ఏ రకంగా నిద్రపోతాడు, ఏ రకంగా ఆకలి అవుతాడు అనేది ఒక సైకియాట్రిస్ట్ చెప్పినట్టు వారు చెప్పడం జరిగింది. మరి మన దగ్గర కూడా సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంది. ఇంతకుముందు కలెక్టర్ గారు SP గారు చెప్పారు, అలవాటు కాకూడదు. తప్పిపోయి అలవాటు అయినప్పుడు తల్లిదండ్రులు బాధ్యత మీరందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు అనుబంధంగా ఉంటారు. వాళ్ళకి చెప్పాలి, పిల్లలను గమనించమని చెప్పండి. ఇప్పుడే మన పిల్లలకు అలవాటు కాకుండా ఉంటుంది. మన నేటి యువత మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం, నేటి బాబే రేపటి పౌరులు. మరి ఇప్పుడే మనం చేయాలి. మా పీటీలు కూడా ఉన్నారు, స్పోర్ట్స్లో ఉంటారు, అందరూ కూడా తప్పకుండా ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం సమిష్టిగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది.